నమస్కారం. ఎన్ టైమ్స్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీకి సీఎం రేవంత్, మహేష్ గౌడ్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్తో కీలక భేటీ. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు. మండలి చైర్మన్పై వైసీపీ ఎమ్మెల్సీల అవిశ్వాస తీర్మానం. జైలు నుంచి బాల్కసుమన్ విడుదల. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే. దుబాయ్పై ఇరాన్ మళ్లీ దాడులు. అమెరికా ఎంబసీలో భారీగా మంటలు. యుద్ధ భయంతో కుప్పకూలిన మార్కెట్లు. సెన్సెక్స్ 1700, నిఫ్టీ 500 పాయింట్లు పతనం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రోజు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నారు. 2 ఖాళీల్లో ఒక సీటు ఇప్పటికే సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీకి ఖరారైనట్లు సమాచారం. సింఘ్వీ ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని స్థానిక నాయకులతో భేటీ అయినట్టు తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మిగిలిన ఒక్క సీటు విషయంలో మాత్రం పార్టీ వర్గాలు తీవ్ర చర్చలు సాగుతున్నాయి. ఈ సీటు కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వి హనుమంతరావు, వేం నరేందర్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మాదిగ సమాజానికి అవకాశం ఇవ్వాలని ప్రముఖ దళిత నాయకుడు మందకృష్ణ మాదిగ పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్లు సమాచారం. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం పరిస్థితి స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుండడంతో రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఏపీ మండలి చైర్మన్ పై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారు. వైసీపీ నుంచి ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా మండలి చైర్మన్ మోషన్ రాజు వారి రాజీనామాలను ఆమోదించలేదు. దీంతో స్పీకర్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీలు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం 8 మంది ఎమ్మెల్సీలు చైర్మన్పై అవిశ్వాసం పెట్టేందుకు మొగ్గుచూపగా సరిపడా సంఖ్యాబలం ఉండడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మరి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణలు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. పదవులకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలంతా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని వైసీపీ ఇప్పటికే ఫిర్యాదు చేయడంతో చైర్మన్ దీనిపై విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో 4 రోజుల క్రితం బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మరి రాజశేఖర్లతో విడివిడిగా సమావేశమై రాజీనామాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తమపై ఎవరూ ఒత్తిడి చేయలేదని స్వతహాగానే రాజీనామా చేస్తున్నట్లు ఇద్దరు తెలిపారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ సహా బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులో జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకొచ్చారు. బాలకసుమన్తో పాటు రాజారెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ బెయిల్పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా బాలకసుమన్ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా కేతనపల్లి మున్సిపల్ ఆఫీసుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ను ఎలా పంపించారని అడిగితే పోలీసులు తమపై లాఠీచార్జ్ చేశారని పేర్కొన్నారు. వాడు దాడి చేస్తే మాపైనే రివర్స్ లో కేసు పెట్టారని మండిపడ్డారు. ఈ ఘటనలో 22 మందిపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ పీఠం ఎలా వస్తుందని మండిపడ్డారు. ప్రజా తీర్పును మంత్రి వివేక్ గౌరవించడం లేదని విమర్శించారు. జిల్లాలోని కలెక్టర్ నుంచి తహసీల్దార్ వరకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేతనపల్లి మున్సిపాలిటీలో వికృత క్రీడ ప్రారంభించారని బాలకసుమన్ అన్నారు. జైలు లోపల కూడా తమను ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. నిన్న హోలీ, ఇవాళ నా కొడుకు పుట్టినరోజు. ఈ టైంలో నన్ను ఇంట్లో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలకు దిగలేదని తెలిపారు. అందరినీ కలుపుకుపోయాం తప్ప కక్ష సాధింపు చేయలేదని స్పష్టం చేశారు. నన్ను జైల్లో పెట్టారు కదా, ఇప్పుడు కడుపు మంట తగ్గిందని అనుకుంటానని అన్నారు. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఇప్పటికైనా సవ్యంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇవాళకి 16 రోజులు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? మీ కక్ష తీరిందా? మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించారు. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇయ్యాల నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించారు. కానీ నేను మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. మా అడ్వకేట్లు మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ, హైదరాబాద్లో కానీ మాకు బెయిల్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేసి వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. రంగుల పండుగ హోలీని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. బోయినపల్లిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి ఆయన రంగులు పూసుకున్నారు. ఎప్పుడూ తనదైన మాటలతో, మేనరిజంతో అందరినీ అలరించే మల్లారెడ్డి ఈసారి హోలీ పాటలకు కార్యకర్తలతో కలిసి తీన్మార్ స్టెప్పులు వేశారు. హోలీ అంటే సంతోషం, అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన ఈ సందర్భంగా సందేశాన్ని ఇచ్చారు. మల్లారెడ్డి డాన్సులు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటు
సంగారెడ్డిలో జరిగిన హోలీ వేడుకలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందడి చేశారు. రామ్ మందిర్ దగ్గర జరిగిన వేడుకల్లో చిన్ననాటి మిత్రులు, సన్నిహితులు, స్థానిక ప్రజలపై రంగులు చల్లారు జగ్గారెడ్డి. కార్యక్రమంలో డీజే పాటలు, డప్పు చప్పుళ్లకు అనుగుణంగా చిన్నారులతో కలిసి డాన్సులు వేశారు. తానే స్వయంగా డప్పు కొడుతూ నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం పట్టణంలోని రామ్ మందిర్ కమాన్ వద్ద ఏర్పాటు చేసిన ఒట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ సమీపంలో చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు కంటైనర్ను ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత భారీగా మారింది. ఈ ప్రమాదంలో 3 మహిళలు సహా మొత్తం 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి గురైన కారు బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాలాజీ 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 చెప్తాం నార్మల్
ఎన్నో ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో పెద్ద మొత్తంలో భక్తులు అగ్నిగుండంలో పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ షాకింగ్ సంఘటన ఉమ్మడి నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగలు గ్రామంలో జరుగుతున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో చోటు చేసుకుంది. స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం నిర్వహించిన అగ్నిగుండం కార్యక్రమంలో ఊహించిన విధంగా తొక్కిసలాట జరగడంతో భక్తులు నిప్పుల గుండంలో పడిపోయారు. ఈ హృదయ విదారక సంఘటనలో సుమారు 10 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మహాశివరాత్రి ఉత్సవం అనంతరం పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా చేశారు. ఇందులో భాగంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు భక్తులు భక్తి శ్రద్ధలతో అగ్నిగుండం దాటే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అగ్నిగుండం దాటుతున్న సమయంలో వెనుక ఉన్న వారు ఒక్కసారిగా ముందుకు తూసేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒకరినొకరు నెట్టుకోవడంతో అగ్నిగుండం దాటుతున్న వారు నియంత్రణ కోల్పోయి నేరుగా నిప్పుల కుప్పలో పడిపోయారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు స్థానికులు వెంటనే స్పందించి తమ ప్రాణాలు తెగించి నిప్పుల్లో పడిపోతున్న భక్తులను బయటకు లాగారు. పోలీసుల అప్రమత్తతో పెద్ద ప్రాణాపాయం తప్పినప్పటికీ 10 మంది భక్తులు నిప్పుల్లో పడి గాయపడ్డారు. బాధితులను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. భక్తి పారవస్యంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్లోని బాచుపల్లిలో మంగళవారం రాత్రి సంభవించిన భారీ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని, భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. బాచుపల్లి మియాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న ఫర్నిచర్ దుకాణాలు అగ్నికి ఆహుతవడంతో సుమారు 5 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. బాచుపల్లి ప్రధాన రహదారి వెంబడి కేజీఆర్ కన్వెన్షన్ సెంటర్ నుండి సాయినగర్ రోడ్ మలుపు వరకు వరుసగా సుమారు 25 ఫర్నిచర్ దుకాణాలున్నాయి. వీటిలో లక్షల రూపాయల విలువైన కలప సామగ్రి, సోఫాలు, ఇతర గృహోపకరణాలను నిల్వ ఉంచుతారు. మంగళవారం రాత్రి 10 గంటల 45 నిమిషాల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక దుకాణంలో మంటలు మొదలయ్యాయి. కలప సామగ్రి కావడంతో మంటలు అతి వేగంగా పక్కనే ఉన్న మరో 17 దుకాణాలకు విస్తరించాయి. మొత్తం 18 షాపులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. కొందరు వ్యాపారులు తమ దుకాణాల్లోనే నివాసం ఉంటుండడంతో అక్కడ వంట గ్యాస్ సిలిండర్లున్నాయి. మంటల వేడికి సిలిండర్లు భారీ శబ్దాలతో పేరిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ మంటల ధాటికి సమీపంలోని కేజీఆర్ కన్వెన్షన్ సెంటర్ ముందు భాగం కూడా పాక్షికంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు శకటాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న వ్యాపార సామగ్రి అంతా బుగ్గిపాలు కావడంతో వ్యాపారులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదంతా ఫర్నిచర్ షాపులు కదా, లోపలన్నీ తగలబడిపోతున్నాయి. కేజీఆర్ ఫంక్షన్ బ్యాక్ సైడ్, కేజీఆర్ ఫంక్షన్ బ్యాక్ సైడ్ ఇరాన్లోని ఉర్మియా నగరంపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు కలకలం రేపాయి. భారతీయ విద్యార్థులు నివసిస్తున్న హాస్టల్కు కేవలం 300 మీటర్ల దూరంలోనే బాంబులు పడడంతో భవనాలన్నీ కంపించాయి. ఉర్మియా యూనివర్సిటీలో చదువుకుంటున్న కాశ్మీరీ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రతి గంటకు ఫైటర్ జెట్లు గాల్లో చక్కర్లు కొడుతున్నాయని, స్థానికులు నగరాన్ని వదిలి వెళుతున్నారని సమాచారం. యుద్ధం కారణంగా ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. उधर ही भीड़ से वो ये रेजिडेंस ये नहीं है कैंप यस कैंप मैं बराबर बैक रेलवे स्टेशन बे हो रहेगा देखिए यहाँ बसी है, यहाँ फूड एक्टिव देखो पूरा सा ये बंद हुआ है.
عشان نماذج الله كسم randomly fake. అమెరికా ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో అమెరికా కార్యాలయాలు, వైమానిక స్థావరాలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా దుబాయ్లోని అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడి చేసింది. దీంతో రాయబార కార్యాలయంలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. శనివారం ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ హత్య దగ్గర నుంచి ఇరాన్ ప్రతీకార దాడులతో చెలరేగిపోతోంది. ఆది, సోమ, మంగళవారం వరుస దాడులతో విరుచుకుపడుతోంది. గల్ఫ్ దేశాలని ఇరాన్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. కువైట్, రియాద్లోని అమెరికా రాయబార కార్యాలయాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. డ్రోన్ క్షిపణితో ఇరాన్ దాడులు చేస్తోంది. దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడి చేయడంతో అగ్ని ప్రమాదం జరిగింది. కానీ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. రాయబార కార్యాలయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ధృవీకరించారు. మంగళవారం తెల్లవారుజామున రియాద్లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ 2 డ్రోన్లు దాడి చేయడంతో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించిందని సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భవనానికి స్వల్ప నష్టం వాటిల్లిందని పేర్కొంది. ప్రజలెవరూ రాయబార కార్యాలయాలకు రావద్దని సూచించింది. భారీగా మంటలు వ్యాపించాయని అత్యవసర బృందాలు రంగంలో దిగి వాటిని అదుపులోకి తెచ్చినట్టు తెలిపింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై చేసిన సంయుక్త దాడి మిడిల్ ఈస్ట్ కంట్రీస్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. నేరుగా అమెరికాపై దాడి చేయలేని ఇరాన్ అరబ్ కంట్రీస్లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. దీంతో యుద్ధ భయంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామం స్టాక్ మార్కెట్లపై భారీ ప్రభావం చూపుతోంది. దీంతో అంతర్జాతీయంగా ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇవాళ ట్రేడింగ్లో దలాల్ స్ట్రీట్ చరిత్రలో నిలిచిపోయే భారీ పత్రాన్ని చవిచూస్తుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడం, దక్షిణ ఇరాన్లోని బూషహార్ ఎయిర్పోర్టుపై జరిగిన దాడుల వార్తలతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు. ఫలితంగా సెన్సెక్స్ ఏకంగా 1700 పాయింట్ల కుప్పకొలగా నిఫ్టీ 500 పాయింట్లకు పైగా క్షీణించి కీలక మద్దతు స్థాయిలో దిగువకు పడిపోయింది. ఈ ఒక్కరోజు పతనంతో ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఈ యుద్ధం కారణంగా కేవలం స్టాక్ మార్కెట్లే కాకుండా భారత రూపాయి విలువ కూడా రికార్డు స్థాయిలో పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, హర్మూజ్ జలసంధి మూసివేత భయాలతో డాలర్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఫలితంగా అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఒక్కరోజే 67 పైసలు క్షీణించి 92.17 వద్ద ఆల్ టైంలోకి చేరుకుంది. రూపాయి ఇంత భారీగా పతనం కావడం భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ పతనానికి ప్రధానంగా ఇరాన్ అగ్రనేత ఖమేనీ మరణం తర్వాత పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లో చమురు సేగ తోడయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వేగంగా ఉపసంహరించుకోవడంతో బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. యుద్ధం కనుక మరికొన్ని రోజులు కొనసాగితే మార్కెట్లు మరింతగా కుంగిపోయే ప్రమాదం ఉందని ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగు వేయాలని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 3 రోజుల క్రితం వరకు భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు దిగివస్తోంది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూసే వారికి ఇదే మంచి సమయం అని చెప్పాలి. వరుసగా 3 రోజులు 10 గ్రాముల బంగారం ధర 8,580 నుంచి 7,880 వరకు తగ్గింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతోనే ధరలు తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే మరో 67 పైసలు పతనమైంది. దీనివల్ల కూడా బంగారం, వెండి ధరలు తగ్గినట్లుగా విశ్లేషిస్తున్నారు. ఇవాళ బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 3,110 రూపాయలు తగ్గి 1,64,510కి దిగివచ్చింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2,850 రూపాయలు తగ్గి 1,50,800కి తగ్గింది. వెండి ధర కూడా భారీగా పతనమైంది. జనవరి నెలలో ఏకంగా 60% పెరిగి కిలో వెండి ధర 4 లక్షల మార్కు అందుకోగా ఫిబ్రవరి నుంచి వెండి ధరలు తగ్గుతూ వచ్చాయి. కొద్ది రోజులుగా ధర 2,70,000 నుంచి 3 లక్షల మధ్య ఊగిసలాడుతోంది. బుధవారం కిలో వెండిపై 20,000 తగ్గడంతో ధర 2,95,000కు పతనమైంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీకి సీఎం రేవంత్, మహేష్ గౌడ్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్తో కీలక భేటీ. ఏపీ రాజకీయంలో కొత్త మలుపు, మండలి చైర్మన్పై వైసీపీ ఎమ్మెల్సీల అవిశ్వాస తీర్మానం. జైలు నుంచి బాల్కసుమన్ విడుదల, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే.
దుబాయ్పై ఇరాన్ మళ్లీ దాడులు, అమెరికా ఎంబసీలో భారీగా మంటలు. యుద్ధ భయంతో కుప్పకూలిన మార్కెట్లో సెన్సెక్స్ 1700, నిఫ్టీ 500 పాయింట్లు పతనం. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.